మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు గత కాలం 9 మాసాలు ఆయన కృపలో కాపాడి మనల్ని ఈ నూతన మాసం 10వ మాసంలో ప్రవేశపెట్టి ఆయన కృపలో మనం ఈ విధముగా జీవించే కృప దయచేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినమందు ఈ వాక్యం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం చదువుకున్నాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు రాస్తున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు అంటున్నాడు. ఆయన దేవునితో అంతగా హత్తుకుని జీవించాడు, ఆయన దేవుణ్ణి అలా సేవిస్తూ వచ్చాడు. జీవ మార్గమును నాకు తెలియచేస్తున్నావు అని అనుభవపూర్వకంగా మనకి తెలియజేస్తున్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని తెలియజేస్తున్నాడు. మనం కూడా ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలను మనం నడుచుకున్నప్పుడు మనం కూడా పూర్ణ సంతోషంతో నింపబడే వారంగా ఉన్నాము. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు అంటున్నాడు. ఆయన సన్నిధి మనం అనుభవించినప్పుడు సంపూర్ణ సంతోషములు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నీ చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. ఆయన చేతిలో ఏముందట? నిత్యము సుఖములు ఉన్నాయట. మనము కూడా దేవుని ఆశ్రయించి దేవుని వేడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండినప్పుడు ఆ నిత్య సుఖాలు మనకు కూడా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే, జీవమునకు పోయే మార్గం ఎలా ఉంటుందట? సంకుచితంగా ఉంటుందట. ఎందుకని? మనము ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఇరుకుల గుండా, ఇబ్బందులు గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. అనేక సమస్యల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈ వాటన్నిటిని దేవుని సన్నిధిలో పెట్టుకుని మనము దేవుని సన్నిధిలో మనం వేడుకుంటూ ముందుకు పోయినప్పుడు దేవుడు మనకి తప్పక ఆ జీవ మార్గంలో నడిపించు దేవుడుగా ఉన్నాడు. అది సంకుచితంగా ఉంటుంది కాబట్టి, ఇరుకుగా ఉంటుంది కాబట్టి దేవుణ్ణి మనము హత్తుకుని నిండినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా మహిమ రాజ్యంలో మనల్ని ప్రవేశింపచేసే కృప అనుగ్రహిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇరుకు ద్వారం ప్రవేశించుడి అంటున్నాడు. ఇరుకు ద్వారం, దేవుని యొద్దకు చేరే ద్వారం ఎలా ఉంటుంది? ఇరుకుగా ఉంటుంది, అనేక సమస్యలతో ఉంటుంది, అనేక ముళ్ళబాటగా ఉంటుంది, అనేక ఇరుకులతో కూడి ఉంటుంది. దానిలోనే ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. మనం నాశనంలోకి పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది అంటున్నాడు. ఖాళీగా ఉంది కదా అని ఆ ద్వారం గుండా ప్రవేశించామంటే అది ఎక్కడ పోతుంది? నాశనానికి నడుపుతుంది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అంటున్నాడు. యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈ మాటలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, విశాల ద్వారమున మీరు పోకుడి. అనేక మంది దానికి పోతారు, కానీ మీరు పోకుడి అని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఇరుకు మార్గంలో మనం నడవాలి. జీవ మార్గం అయి ఉంటుంది అది. ఆ నిత్య రాజ్యానికి మనము పోవడానికి సిద్ధపడి ఉండాలి. ఇరుకు మార్గంలోనే నడవాలి. ఒకసారి దేవుడు నాకు ఒక కళ చూపించాడు. మా స్నేహితురాలు మా ఇల్లు చూద్దాం రా అని నన్ను తీసుకెళ్ళింది. ఇది చాలా ఎత్తైన స్థలంలో ఉంది. దానికి పునాదులు ఏం కనబడట్లేదు, మెట్లు మాత్రం కనబడుతున్నాయి. పని చేస్తున్నారు ఇంకా అప్పటికి పనివారు. అది ఎలా ఉంది అంటే, ఒక పాలరాతి కొండను ఇల్లా తొలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ పాలరాతి చెక్కుడు కూడా అక్కడ కనబడుతూ ఉంది. పైన తీసుకెళ్ళింది. ఇదిగో ఇది మా వంటశాల, ఇవి మా రూమ్లు, ఇది మా హాలు అంటుంది. వంటశాల చూపించింది కానీ అందులో వంట పాత్రలు లేవు, తినే పాత్రలు కూడా లేవు. హాల్ చూపించింది కానీ సోఫాలు లేవు, కుర్చీలు లేవు. గదులు చూపించింది కానీ దానికి ద్వారబంధాలు లేవు, తలుపులు లేవు. మనుషులైతే ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అదంతా స్ఫటికం వల్లే మెరుస్తుంది. పాలరాయి స్ఫటికాలు మెరుస్తున్నట్టు ఆ నేల మీద మెరుస్తూ ఉంది. దేవుడు మనకి అలాంటి నివాసాలను ఇస్తాడు. ఆయన జీవ మార్గంలో నడిచినప్పుడు ఇరుకు మార్గంలో ప్రయత్నం చేయడే అంటున్నాడు. అలాంటి నివాసాలు ఇస్తాడు మనకు. ఆయనే వెలుగు. అక్కడ కరెంట్ లేదు, ప్యానల్ లేవు, ఆయనే వెలుగు. గొర్రెపిల్లయే అక్కడ వెలుగు అని రాయబడి ఉంది కదా. అలాంటి నివాసాలు మనకి అక్కడ ఏర్పాటు చేస్తాడు దేవుడు. అక్కడ బయటకు వచ్చి చూస్తుంటే మేము ఒక చిన్న ఇరుకు ద్వారం ఉంది. ఒంగుని ఒక్కొక్కళ్ళు వస్తున్నారు లోపలికి. ఒక్కళ్ళు వస్తుంది చూసాను నేను. పక్కన పెద్ద విశాలమైన ద్వారం ఉంది. దానిలోకి ఎవరు వెళ్ళటలే, రావట్లే లోపలికి. అలాగా దేవుడు మనకి ప్రతిదీ సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈ భూమి మీద మనకి తెలియచేస్తూ ఉంటాడు. దాని ప్రకారం మనం జీవించినప్పుడు ప్రతిదీ ఆయన సన్నిధిలో మనకి సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనం ఏమాత్రము
వెరవకూడదు. ఇరుకు మార్గంలో నడవడానికి మనం ఏమాత్రమో అధైర్యపడకూడదు, భయపడకూడదు, జడియకూడదు. యేసయ్యను ముందు పెట్టుకొని మనం వెళ్ళినప్పుడు దేవుడు ఆ నిత్య జీవం అనే పట్టణంలో మనల్ని ప్రవేశింపచేస్తాడు. వినిచిన బిడ్డలందరూ అట్టి ప్రకృప పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయన. ఇరుకు ద్వారంలో ప్రవేశించమని తెలియజేస్తున్నందుకు మీ స్తోత్రాలు. వినిచిన బిడ్డలందరూ ప్రభువా, ఆ మార్గం ఇరుకుగా ఉన్నప్పటికీ దేవా, ఏదైనా ఇక్కట్లు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన, చీకటిగా ఉన్నప్పటికీ నాయన, మరి ఏ విధముగా ఉన్నప్పటికీ ప్రభువా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి బిడ్డలందరూ మిమ్మల్ని కలిగి ధైర్యంతో ముందుకు కొనసాగుతూ ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి కృప చూపమని, బిడ్డలను మీరు ఆశీర్వదించమని, అడుగుతున్న ప్రతి మనవి మీరు నెరవేర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.